జిల్లాలో ఇసుక కొరత లేదని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఇసుక నిల్వలు, సరఫరాపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, జిల్లాలో రోజుకు 4,500 టన్నులు ఇసుక సరఫరా చేస్తున్నామని, దీన్ని 7,500కు పెంచినట్లు చెప్పారు. ఇసుక కొరత అనే మాట రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రీచ్లతో మరికొన్ని జోడించనున్నట్లు తెలిపారు. ఇసుక బుకింగ్ అంతా ఆన్లైన్ పద్ధతిలోనే జరిగిందన్నారు. జిల్లాలో ఇసుక కొరత అనే మాట లేదని, లక్ష్యానికంటే ఎక్కువగానే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీల పరిధిలో చిన్నపాటి వాగులు ఇతర స్థలాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లోని స్థానికులు వినియోగించుకునేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. లోవర్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయో దాంట్లో అన్నింటిలో బుల్లో కార్డ్స్ ద్వారా తీసుకెళ్ళడానికి అయితే ఇప్పుడున్న పాలసీ ప్రకారం ఇట్ ఈస్ ఫ్రీ, ఎనీబడీ క్యాన్ టేక్ ఇట్ త్రూ బుల్లో కార్డ్స్. కానీ దాని తర్వాత అంటే మెకనైజ్డ్ వెహికల్స్ కానీ మెకనైజ్డ్ తవ్వడం కానీ అలాంటివి అయితే ఎటువంటి అప్రూవల్స్ అయితే లేవు. సో యూ క్యాన్ యూజ్ బుల్లో కార్డ్స్ ఇన్ లోవర్ ఆర్డర్ స్ట్రీమ్స్. అంటే పెద్ద పెన్నా కానీ అలాంటివి దీనిలో కాకుండా ఎక్కడైతే లోవర్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయో, అంటే ఊరికి పక్కన ఉన్నవి అలాంటివి చిన్న చిన్న వాగులు కానీ అలాంటివి ఏదైనా ఉన్నాయంటే దే క్యాన్ డూ అ మాన్యువల్ డిగ్గింగ్ అండ్ అదేవిధంగా బుల్లో కార్డ్స్ ద్వారా తీసుకెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి ఉన్న పాలసీలో ఇట్ ఈస్ ఫ్రీ, ఎనీబడీ క్యాన్ డూ ఇట్, నోబడీ విల్ బీ ఏబుల్ టు స్టాప్ ఇట్. సో లోకల్గా పంచాయతీ ఏరియాలో ఉన్నదైతే లోకల్గా వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో వాడుకోవచ్చు, దానిలో ఎటువంటి వైలేషన్స్ ఏమి లేవు. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేయొచ్చా? నేను ఎస్పీ గారు జిల్లాలో ఉన్న శాండ్ సమస్య సంబంధించి మీ అందరితో ఒకసారి మాట్లాడతామని అనుకున్నారు. మనకు జిల్లాలో చూస్తే ప్రస్తుతానికి 60,000 టన్నుల పైన శాండ్ మనకు 3 శాండ్ స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. లాస్ట్ ఆగస్ట్ 15th నుంచి మనము శాండ్ సప్లై ఈ 3 స్టాక్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగినాయి. లాస్ట్ 1 month ఆల్మోస్ట్ 25 రోజుల్లో 33,000 అంటే మైక్ జిల్లాలో లాస్ట్ 25 రోజుల్లో సుమారుగా 33,000 టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి. దీంట్లో డైలీ కెపాసిటీ అంటే సుమారుగా 4,500 దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా 3,500 దాకా అవుతాయి. కానీ మనకు 2 జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం, బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మనం ఈ రోజు నుంచి 4,500 నుంచి ఉన్న కెపాసిటీని 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి, సప్లై కూడా పెరుగుతాయి. సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికి అయితే జిల్లాలో అవకాశం లేదు. ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి, డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే జిల్లా డిమాండ్ 3,500 అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ 10-15 రోజుల నుంచి 4,500 దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేస్తున్నా కాబట్టి 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ ఇంకా అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 70,000 దాకా ఆల్రెడీ 3 స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అనే మాట రావడానికి అవకాశం లేదు. ఏదైనా అలా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము. సో ఇంకా రాబోయిన రోజుల్లో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది 3 పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్. ఇది కాకుండా ఇంకొక లొకేషను కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయిన రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. అదొకటి. ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ 15th వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి. అక్టోబర్ 15th తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు 3 ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో మనకు 4 ఓపెన్ శాండ్ రీచెస్, ఒకటి మినగల్లు, పడమట్టి కంపంపాడు, పల్లిపాడు, విరువూరు, ఈ 4 లొకేషన్స్ కూడా ఇంకా
ఒక 10 రోజులు అంటే 16వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము. దానికి సంబంధించి ఇనీషియల్గా ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. సో ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో L1 కోట్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి. సో ఆ టెండర్ డేట్ కూడా మనం 17th పెట్టుకున్నాము. ఖచ్చితంగా మనం 16th ఈ 15th నుంచి క్లోజ్ అయినా కాబట్టి 16th నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఈ ఓపెన్ రీచెస్ కూడా 16th నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము. సో ఇదే కాకుండా రేట్ చూస్తే మన స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ రేట్. మనకు జిల్లాలో 350 ఒక మెట్రిక్ టన్కి 350 రూపాయలు తక్క మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి. అదేవిధంగా అక్రాస్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి. శ్రీరామ జై రామ జై జై రామ. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ డివిజన్, నెల్లూరు.